ఈరోజు మనం ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే దర్శించుకోబోతున్నాం. మనం ఈ వీడియోలో ఈ ప్రదేశం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలని తెలుసుకుందాం. ఈ ప్రదేశం పేరు మల్లయ్య కొండ. ఈ కొండ మీద మహాశివుని దేవాలయం అయితే ఉంది. ఈ ప్రదేశం వచ్చి తంబాలపల్లికి అయితే దగ్గరలో ఉంది. మీరు మహాశివరాత్రి రోజు వచ్చారంటే కన్నుల పండగగా అయితే ఉంటుంది ఇక్కడ. ఈ దేవాలయం ఎంత గొప్పదంటే మహాశివరాత్రి రోజు భక్తులు దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం ప్రభుత్వమే ప్రత్యేకమైన బస్సులను అయితే ఇక్కడ ఏర్పాటు చేసింది. ఉచిత బస్సులు అయితే కాదండి, పైకి వెళ్ళడానికి 40 రూపాయలు, మళ్ళీ కిందకి రావడానికి 40 రూపాయలు టికెట్ అయితే తీసుకుంటారు. మీరు ఒకవేళ బైక్ లేదా కార్లో వెళ్దాం అనుకుంటే పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ అనుమతించట్లేదు. ఎందుకంటే కొండపైకి వెళ్ళే మార్గం అయితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి పైకి అయితే అనుమతించట్లేదు. చూసారంటే భక్తులు చూడండి ఎన్ని వేల మంది అయితే వస్తున్నారో, చూసే కొద్దీ భక్తులే కనిపిస్తున్నారు. ఈ వీడియోలో మనమైతే మల్లయ్య కొండ, అలాగే మల్లయ్య కొండ మీద ఉన్న ఆ మహాశివుని అయితే వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ కంటెంట్ నచ్చి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నేను మా ఫ్రెండ్స్ అయితే మహాశివరాత్రి రోజైతే ఈ ప్రదేశానికి అయితే వచ్చాము. భక్తులు అయితే చాలా రద్దీగా ఉన్నారు. ఎంతమంది భక్తులు అయితే వచ్చారో చూడండి ఈ దేవాలయాన్ని ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజైతే ప్రభుత్వమే ప్రత్యేకమైన బస్సు సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేస్తుందంట. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు అయితే వస్తారో. అందరం కూడా ఆ మహాశివుని దర్శించుకొని ఆ మహాశివుని ఆశీర్వాదాన్ని అయితే పొందబోతుంది. కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి బస్సుల కోసం ఎంతమంది భక్తులు అయితే ఎదురు చూస్తున్నారో. మీ లైఫ్లో ఎప్పుడైనా ఒకసారైనా ఇలా బస్సు ఎక్కారా? ఎక్కుంటే కామెంట్ చేయండి. చెప్పాలంటే బస్సుల కోసం అయితే చాలామంది భక్తులు అయితే ఎదురు చూస్తున్నారు. బస్సులు అయితే ఉన్నాయి, అయినా కూడా సరిపోవట్లేదు. చాలా కష్టపడిన తర్వాత అయితే నేనైతే బస్సులకైతే ఎక్కగలిగాను. సో బస్సులో ఎక్కిన తర్వాత ఇక్కడ నుండి కొండ మీదకి 5 కిలోమీటర్స్ ఉంటుందంట. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళడానికి ఒక 15 to 20 మినిట్స్ పట్టచ్చు, ఎందుకంటే ఇది కొండ మీదకి ఎక్కాలి కాబట్టి. సో మాకైతే ఫ్రీగా ఏం తీసుకుపోవట్లేదు, వాళ్ళైతే కొండపైకి తీసుకెళ్ళడానికి అయితే 40 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు. మనమైతే కొండ పైకి అయితే వచ్చేసాము. చూడండి కొండపైన ప్రదేశం ఎలా ఉందో. ఇక్కడ చిన్న చిన్న అంగళ్ళు కూడా ఉన్నాయి, పూజా సామాగ్రి మనం కావాలంటే కొనుక్కోవచ్చు. అలాగే భక్తులు తాగడానికి వాటర్ బాటిల్, అలాగే జ్యూసులు, ఏదైనా తినడానికి ఫాస్ట్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. చూడండి ఇక్కడ కనబడుతున్నారు కదా దేవాలయం, ఇదే మల్లయ్య కొండ మీద ఉన్న మహాదేవుని ఆలయం. మహాశివుని దర్శించుకోవడం కోసం క్యూలో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఒక సైడ్ ఫ్రీగా అయితే వెళ్ళచ్చు, ఇంకో సైడ్ అయితే 50 రూపాయలు అయితే టికెట్ తీసుకుని అయితే వెళ్ళాలి. సో నేనైతే ఫ్రీగా ఉన్న క్యూ లైన్లో అయితే వెళ్ళబోతున్నా. నేనైతే క్యూ లైన్లో వెళ్ళి పచ్చడైపోయాను, ఎందుకంటే జనాభా అంత ఎక్కువ మంది వచ్చారు. సో అటు ముందుకి ఇటు వెనక్కి తోసి కొద్దిగా ఇబ్బందిగా అయితే అనిపించింది. సో దాదాపు ఒక 15 నుండి 20 నిమిషాలు అయితే క్యూ లైన్లోనే సరిపోయింది. సో ఫైనల్గా మనమైతే ఆ మహాశివుని అయితే దర్శించుకోబోతున్నాం. ఇక్కడ చూడండి ఈ చెట్టుకి వచ్చిన భక్తులంతా ముడుపులు అయితే కడుతున్నారు తమ కోరికలు తీరాలని చెప్పి. మనం ఇప్పుడు గుడి దగ్గరకు అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళబోతున్నాం. చూసామంటే గుడి లోపల మొత్తాన్ని పూలు పళ్ళతో చాలా అందంగా అయితే అలంకరించారు. చూడడానికి అయితే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ ఉన్న వాళ్ళు దేవుణ్ణి అయితే వీడియో తీయకూడదని చెప్పారు. సో నేనైతే ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాను. చూడండి దేవుడైతే ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఇప్పుడు మనం గుడి బయటకైతే వచ్చేసాము. సో బయట చూసారంటే భక్తులు తెచ్చుకున్న పూజా సామాగ్రి, అలాగే కొబ్బరికాయలను అయితే ఇక్కడ కుడుతున్నారు. ఇక్కడ ఈబూద్ అయితే ఉంది. సో ఈబూద్ తీసుకొని మా ఫ్రెండ్స్ అంతా పెట్టుకున్నాము. మా ఫ్రెండ్ చూడండి ఎలా ఉన్నాడో. కొద్దిగా ముందుకైతే వచ్చాను. ఇక్కడైతే
కోలాటం అయితే వేస్తున్నారు. నా చిన్నప్పుడు అయితే చాలాసార్లు చూశాను, కానీ ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడప్పుడైతే ఇలా కనిపిస్తుంటాయి. ఇక్కడ ఒక గుహ కూడా ఉందంట, చూద్దాం రండి. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తున్నారు కదండి, ఇదే ఆ గుహ అంటారు. ఇక్కడ గేవి అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ లోపలైతే దేవుని విగ్రహాన్ని పెట్టి ఇక్కడ పూజిస్తున్నారు. ఈ పూర్తి మల్లయ్య కొండను అలాగే మహాశివుని దర్శించుకుని మేమైతే కిందకైతే బయలుదేరాము. కొండ మీదకి రావడానికి ఎంత కష్టపడ్డామో, సో ఇప్పుడు కొండ మీద నుండి కిందకి వెళ్ళడానికి కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే బస్సులు అయితే వస్తున్నాయి, కానీ భక్తులు చూడండి ఎంతమంది ఉన్నారు బస్సు కోసం ఎదురు చూసుకుంటూ. సో చాలాసేపు కష్టపడిన తర్వాత అయితే నేనైతే బస్సులకైతే ఎక్కగలిగాను. సో మనమైతే కిందకైతే వెళ్ళి చూద్దాం. అక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నారంట. సో మేము ఇప్పుడంతా తిరిగి చాలా అలసిపోయాం. కిందకి పోయి కడుపు నిండా భోజనం చేసుకుని తర్వాత మనం అక్కడ చూద్దాం ఫ్రెండ్స్. బస్సులో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని చెప్పి కొండ మీద నుండి కిందకు వస్తున్న భక్తులను అయితే పలకరించుకుంటూ వచ్చాము. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. సో మనమైతే ఇప్పుడు కొండ కిందకైతే వచ్చేసాము. చూస్తున్నారు కదండి, అదే ఆ అన్నదాన సత్రము. సో మనం అక్కడికైతే వెళ్ళి భోంచేయబోతున్నాం. చూడండి, సాయంత్రం 4:30 అయితే ఉంది సమయం వచ్చి. ఇప్పుడు కూడా భక్తులైతే ఎంతమంది బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. నేనైతే ఇంకా అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా అన్నదాన సత్రం దగ్గరికి అయితే వచ్చేసాను. నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి పెడుతున్నారో. ఇక్కడైతే అన్నం, అలాగే వంకాయల సాంబారు, అలాగే ఉలవలతో రసం అయితే పెట్టారు. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. సో అందరం తినేసిన తర్వాత చుట్టుపక్కల అంగళ్ళు చూసుకుంటూ కొద్దిగా జిలేబీ అయితే తీసుకున్నాము తినడానికి. సో తినుకుంటే ఇక బయలుదేరాము ఇంటికి. సో వస్తున్నప్పుడు చుట్టుపక్కల పెద్దవాళ్ళు, తాతయ్యలు అయితే కనిపించారు. సో వాళ్ళని కూడా మాట్లాడించుకుంటూ అయితే మేమైతే బయలుదేరాము. వరకు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.